నా పేరు వెంకటేశ్వరరావు. మేము బిగినింగ్లో ముందే ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఇన్ టైం ఇచ్చేస్తామంటే 6 monthsలో అని చెప్పారు. అనుకున్న టైంకే చెప్పిన దానికంటే గ్రాండ్గానే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాంట్లో నో ప్రాబ్లం. చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా వెంటనే రెక్టిఫై చేసి ఇన్ టైంలోనే మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. మాకే ప్రాబ్లం లేదు. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడంటే అప్పుడు మన అమౌంట్ కూడా వాళ్ళు పెద్ద ప్రెజర్ చేయలే. మేము వాలంటీర్గా ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకున్నారు. బిగినింగ్లో మేము కొంత ఇదయ్యాం, ఏంటో ఫ్రీ లాంచింగ్ అని ఏమి లేకుండానే ముందు డబ్బులు అడుగుతున్నారు, ఇస్తే ఏమవుతుందో అని కొద్దిగా భయంగానే ఇచ్చాము. అనుకున్నందుకు మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎక్సలెంట్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని మేము చెప్పడం మా తిరిగిపోయినా గృహప్రవేశం అప్పుడు మన ఫ్రెండ్స్ బోర్డు మంది వచ్చారు మన స్టేట్లో, నాకు డీరెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉండేవాళ్ళే. వాళ్ళు చూసి సార్ బ్రహ్మాండం కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. అదే నెల్లూరులో అయితే నెల్లూరు నుంచి ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చారు నాకు. అక్కడ ఎక్కువ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇల్లు చూసి కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా ఉంది సార్, ఈ విధంగా మన నెల్లూరులో ఎవరు వచ్చారు, ఎంత అమౌంట్ పెట్టినా కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు కాస్త ఏదో కొంత తగ్గించుకోవాలా చేయాలన్న ఉద్దేశంతో మనకు అనుకున్న రీతిలో చేయలేదు. ఇక్కడ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆ కారిడార్ చూస్తే స్పేషియస్, హౌస్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఆపోజిట్ ఉంటాయి జనరల్గా. ఈ క్లోజ్ చేసిన దగ్గర ఇంట్లో ఎవరు ఉంటానే లేదు. ఇప్పుడు అలా కాదు, ఓపెన్ చేసుకున్నప్పుడు ఎదురుకుండా డైరెక్ట్ డోర్ లేదు. అది మనకి ప్లస్ పాయింట్ ఇక్కడ. ఇలాంటి విషయాలన్నీ మాకు 100% వీఆర్ వెరీ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ది బిల్డర్స్. సత్యనారాయణ సార్, నేను హెల్త్ డిపార్ట్మెంట్ చేసి రిటైర్డ్ అయ్యాను. మా అమ్మాయి కొనుక్కుంది ఆ ఫ్లాట్, అమ్మాయి పేరు. సార్ నేనే అన్నీ చూసాను దగ్గరుండి. మేము ఇది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఈ కడతా ఉంటే కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు. మేము దగ్గరే మేము ఉండేది. ఈ బిల్డింగ్ కట్టేయడానికి దగ్గర కట్టుకున్నాము. రమేష్ గారు కట్టి 2-3 చూసాం. అక్కడ తీసుకుందాం అనుకున్నాం. అక్కడ కొంచెం ఇరుగ్గా ఉండి అది తీసుకున్నా. ఇది 2 bedrooms అండి, ఇది 3 bedrooms. ఇది నచ్చి ఇక్కడ మొదలుపెట్టేటప్పుడు అడ్వాన్సే ఇచ్చాం. ముందుగానే ఇచ్చిన తర్వాత మాకు తగ్గట్టుగా కట్టి పెట్టాడు, బాగా కట్టాడు. అనుకోని మేము అడ్వాన్స్ ముందు డబ్బులు కూడా ముందు ఇచ్చినా కూడా తగిన టైంకి ఇచ్చాడు. ఏ పేసీ లేదు, చక్కగా చేసి పెట్టాడు. అది కావాల్సింది. ఇంకా అంతగా నీకేం కావాలి చెప్పండి. అంతేలే, ఇప్పుడు ఉండే వాతావరణాన్ని బట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు నమ్మడానికి లేదు సార్. మేము చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది ఇబ్బంది పడి ఉన్నారు, తెలుసు నాకు పర్సనల్గా కూడా. చాలా మంది, అంతా ఇంత కాదు, చాలా మంది చూడటం ఒకే అపార్ట్మెంట్ని 4-5 దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఎవరి హ్యాండ్ ఓవర్ చేయకుండా చివరికి పారాపాటాది 2-3 దగ్గర ఉంటుంది. రిజిస్ట్రేషన్ టయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ ఎక్కడ ఉంటారు, పారాపాటాన్ని 2-3 దగ్గర తీసుకుని ఉంటారు. రిజిస్టర్ చేయకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని బిగినింగ్లో మేము కాస్త జంక్యం, ఏమి లేకుండా ఒట్టి ల్యాండ్ ఉంది, ప్రీ లాంచింగ్ అని డబ్బులు అడుగుతున్నారు, ఏమవుద్దు అనుకుంటే సార్ అతనికి గుడ్ విల్ ఉందని మా మేడంకి వేరే వాళ్ళు చెప్పారు. రమేష్ గారు ఎక్సలెంట్, బాగుంటుంది, అతను వర్కే బాగుంటుంది చెప్పారంట. ధైర్యం చేసి అమౌంట్ కట్టాం. ఏమి లేదు బిగినింగ్లో భూమి పూజ అప్పుడు ఏముంటుంది కదా, సరే ఇచ్చాము. అనుకున్న దానికి మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్, నో డౌట్. అంతే, మాకే కాదు, మేము చెప్పుకోవడం కూడా కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు. అప్పటి వరకు మేము కొద్దిగా వర్క్లో ఏదైనా లోపం ఉందేమో అది ఉందేమో కాస్త డౌట్ ఎక్స్పెక్ట్ చేసాము. వాళ్ళు ఆల్రెడీ 10 అపార్ట్మెంట్ కొనుక్కుని అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు వచ్చి సార్ వెంకటేశ్వరరావు గారు ఏమి ఎవరో ఒక బిల్డరు ఎక్సలెంట్ బిల్డర్, ఇదే మాట ఇప్పుడు గృహప్రవేశం వచ్చిన ఇదే మాట చెప్తుంది చేశారు. ఎవరు సార్ బిల్డర్ ఎక్సలెంట్ బ్రహ్మాండం చేశారు, అది వారిని కూడా ఇప్పుడు పరిచయం చేశాను. మేము ఇప్పుడు గృహప్రవేశినప్పుడు ఈయన సార్ రమేష్ గారు అని పరిచయం చేశారు. కూడా అట్టనే గృహప్రవేశం వచ్చిన చుట్టాలు వచ్చి ఈ లిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఈ ఎదురు బదురు లేకపోవటం, అది వెడల్పుగా ఉండటం, ఇవన్నీ చూసి వాళ్ళు బాగుందన్నారు, నచ్చారు. అందరూ చక్కగా చెప్పారు. దీని గురించి అనుమానం ముందు రమేష్ గారు మనసు మంచిదండి. రమేష్ గారు మనసు మంచిది. అతను హారం చేయాలనుకునే మనిషి కాదు, అది అతను కలిసి వస్తుంది. అంతే, ఏ చిన్న ఇష్యూ చెప్పినా వెంటనే పంపించేవాళ్ళు సార్. కన్స్ట్రక్షన్ అప్పుడు బిగినింగ్ ఉంటున్నాం కదా, అది మాత్రం ఇది మాత్రం అనగానే ఇసుగులే. వాళ్ళకి ఆల్రెడీ వర్కర్స్ ఎంత ప్రాబ్లమాటిక్ ఉంటున్నారు వర్కర్స్. వాళ్ళు ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేయలేమో చెప్పిన అటెండ్ అయ్యి ఎవరో ఒకరు పంపించి వెంటనే రెక్టిఫై చేసేవాళ్ళు.
అది రిజిస్ట్రేషన్ వర్క్ కానీ ఎలక్ట్రిసిటీ Builder మన మంచిగా పేర్లు ఉంది. మార్పిచ్చేసుకోవడం కానీ అనుమానం లేదు. ఇవన్నీ కూడా దగ్గర ఉండి చేయించారు అతను, నిజంగా గ్రేట్. మాకు రిస్క్ లేకుండా చేశారు సార్. రిస్క్ లేదు, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అనుకున్నాము అంటే ఇప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా వెంటనే తీసుకుంటాం. అదే 100 వేసిన తర్వాత మాకు సంబంధం లేదన్నట్టు ఉండడు. ఉండడు. ఇంట్లో సభ్యుల్లాగానే తర్వాత కలిసి ఇంకోటి సార్, చూసుకుంటాడు. ఓకే. ఇంకోటి మేము ఎక్కడ కనపడ్డా కూడా ఆప్యాయంగా ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటాం. ఒకరు ఇది నేను బిల్డర్ని అదే. వ్యవహారం ఏం లేదు. జస్ట్ సూపర్వైజర్ లాగానే ఉంటాడు అతను. మాకు నచ్చాడు అతను. అది రిలేషన్షిప్ బాగుంటున్నాడు మనిషికి. వెరీ నైస్. ఇప్పుడు ఆయన శ్రేష్ఠ హోమ్స్, అనన్య హోమ్స్ అని ఆర్ఆర్ ప్రాజెక్ట్ కడుతున్నారండి ఇప్పుడు. కడుతున్నారు. ఇప్పుడు మేము ఐఎస్ఓ ఇస్తున్నాం. ఐఎస్ఓ అక్రిడేషన్ అంటే హై క్వాలిటీ. ఐఎస్ఓ అక్రిడేషన్ అంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఇస్తున్నాం మేము. సో దాని గురించి వీడియో తీస్తున్నాం. దాని గురించి వీడియో తీస్తున్నాం. స్టాండ్ ఉందనుకో, స్టాండర్డ్. ఈయన కళ్ళు మూసుకుని కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఆ స్టాండర్డ్ ఈ బిల్డింగ్ కట్టాక దగ్గరలో ఉన్నాం. తర్వాత ఈయన గట్టి చూసి కొందామని కూడా వెళ్ళాం. పోతే ఏమైందంటే అవి బాగా కట్టాడు, బాగానే ఉంది. కానీ మా అబ్బాయి వచ్చి 2 బెడ్రూమ్లు కాదు 3 కొనుక్కుందామని అని అట్ట చేసి ఉంటే ఇక్కడ కడతాం. దగ్గర ఉండటంలో ఈ ఇంటి ఎంత ఉంటాం కదా, ఫస్ట్ నుంచి మేము ఇక్కడ అబ్జర్వ్ చేసాం. ఆయన చేసిన ప్రాజెక్టులు ఉన్నాయండి, చూసాం మేము. చూసాం. చుట్టుపక్కలమే. దీనిలో కొన్నదంతా చుట్టుపక్కలనే కొన్నాం. చాలా వరకు. అది కాదు, మేము కడతంటే చూసి కట్టేటప్పుడు చూసి ఇది అన్ని చూసుకుంటే ఉన్నాం ఎప్పటికప్పుడు.